విశ్వవిద్యాలయం 23-24 మార్చి 2024 తేదీల్లో అడ్మిషన్స్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ని నిర్వహిస్తోంది. మెరిట్ విద్యార్థులకు 5 కోట్లు, విశ్వవిద్యాలయం యొక్క ఉన్నత స్థాయి విద్యలో విజయం సాధించగల సామర్థ్యం ఉన్న ప్రతిభ గల యువకుల కోసం విశ్వవిద్యాలయం వెతుకుతోంది. దరఖాస్తుదారులు 22 మార్చి 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ ప్రవేశ పత్రిక భారతదేశంలోని అన్ని బోర్డు రాష్ట్రాలు, సెంట్రల్ బోర్డు మరియు ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు మరియు అంతర్జాతీయ విద్యార్థులు అర్హులు. విశ్వవిద్యాలయంలో మేము అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి అధ్యాపకులు, వివిధ రకాల కార్యకలాపాలు, విద్యావకాశాలు, సౌకర్యాలు మరియు విద్యార్థుల అభివృద్ధిని పెంచే మరియు విద్యార్థులకు క్యాంపస్ జీవన నాణ్యతను మెరుగుపరిచే సేవలను అందించడం ద్వారా కార్యక్రమాలను రూపొందించమని తెలిపారు. ఈ అలైడ్ సైన్సెస్ కోర్సెస్ అంటే మెడిసిన్ అనుసంధానమైన కోర్సులు అంటారు. మా దగ్గర 4 సంవత్సరాల డిగ్రీ అంటే హానరీ డిగ్రీస్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ డిగ్రీలో మావి 10 రకాల డిగ్రీస్ అండ్ పీజీ కోర్సెస్ 15 రకాలు అండ్ పిహెచ్డి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాం. అందరికీ ఈ అలైడ్ వస్తే కరోనాకు ముందు మనకి ఎంతసేపు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ వరకే ఉండేది. కానీ సపోర్టింగ్ సిస్టమ్ అనుసంధానమైన కోర్సులు అదే అన్నాను. సపోర్టింగ్ సిస్టమ్ గ్లోబ్ వైజ్ ఎక్కడ చూసిన ఇంపార్టెన్స్ పెరిగిపోయింది ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్. కాకపోతే మన ఇండియాలో అప్రాక్సిమేట్ సమ్ సర్వేస్ సే దట్ 47 lakhs ఆఫ్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ పీపుల్ కావాలి సపోర్ట్ చేయడానికి మెడికల్ సిస్టమ్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర 8 లక్షల నుండి 10 లక్షల వరకే అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ పీపుల్ అవైలబిలిటీలో ఉన్నారు. అంటే 47 lakhs కావాలంటే 8 లక్షల నుంచి 12 లక్షలు అంటే హార్డ్లీ 15% 20% పీపుల్ మాత్రమే కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మా దగ్గర ఫామ్ అయ్యింది. అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీలోనే ఎందుకు తీసుకోవాలి అని అంటే మాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మల్లారెడ్డి హెల్త్ సిటీ మీకు అందరికీ తెలిసిన విషయం. 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్, ఒక కార్డియాక్ సెంటర్ అండ్ 1 క్యాన్సర్ సెంటర్, కొన్ని వేల మంది పేషెంట్స్. అంటే ఈ కోర్సులు పేషెంట్స్ మీద నేర్చుకోవాల్సిన కోర్సెస్ కాబట్టి మాతో ఆ కోర్సులు కూడా ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యూనివర్సిటీ is growing very fast and they have tried to implement NEP 2020. They are also trying to implement different choice-based SIMs. They are trying to, it's a student-friendly university. So they try to see that how the students get benefit out of it, and they are ready to do whatever is required for benefit of the students. So thank you. I hope this university will get a good name and will be beneficial for the students. Thank you very much. మెయిన్స్ కానీ వాటిలాగా ఎంసెట్లాగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ మార్చి 22 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంట్లో అంటే టెస్ట్కి ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా రాసినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఏఈ ఎనేబుల్డ్ ద్వారా కెమెరా ద్వారా ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి మన టెస్ట్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి. అంటే కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిజికల్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి మార్చ్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 24 అంటే మార్చ్ 2020లో మనకి స్టార్ట్ అయింది యూనివర్సిటీ. ఇప్పుడు ఎవ్రీ టైం కూడా మనకి స్కాలర్షిప్స్ కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కరికులం డిజైన్ కానీ, లేటెస్ట్ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ, వీటన్నిటి కోసం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం 4 years ఆ విధంగా మా ప్రొఫెసర్స్ అందరూ డిజైన్ చేసి నేషనల్ వైడ్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఉన్న కరికులం కానీ, వాళ్ళ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎంఓయూస్ ఎలా ఉన్నాయి, ఆ విధంగా మేము ట్రైనింగ్ చేసుకుంటూ ఇవాళ 2024 అడ్మిషన్స్కి మార్చ్ 23rd 24th ఎంఆర్యూ సెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అడ్మిషన్స్ ఫిల్ చేసి ఆగస్ట్ 1st కంతా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. ఈసారి మొత్తం అన్ని గ్రూప్స్లో అంటే ఇంజనీరింగ్ కానీ, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, బీబీఏ కానీ, సైన్సెస్ కానీ, మనకి అన్ని ఇంజనీరింగ్ కానీ వీటన్నిటిలో కూడా ఎంఆర్యూ సెట్ ద్వారా ప్లస్ ఒకవేళ మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎంసెట్ ద్వారా కానీ, అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మెరిట్ ఎగ్జామినేషన్తో కానీ విత్ స్కాలర్షిప్స్ కానీ, మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ కరికులం డిజైన్ చేసుకుంటూ అందుకని ఎవ్రీ ఇయర్ 4th year కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ మెయిన్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో రాసుకోవచ్చు. మార్చ్ 22 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంట్లోనే కూడా రాసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసేది ఆన్లైన్లోనే, బట్ ఎగ్జామ్ రాసేది కూడా ఆన్లైన్లోనే. బట్ యూనివర్సిటీ విజిట్ చేస్తామంటే మాకు చాలా హ్యాపీ. ప్రొఫెసర్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసెస్ చేసుకొని టెస్ట్ రాస్తే వాళ్ళు కామన్ ఎంట్రన్స్ ద్వారా మేము చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మేము గైడెన్స్ కూడా ఇస్తాం. మెయిన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో మనం ఎందుకు ఈ విధంగా మనకు బాగా బ్రాండ్ కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా 5,000 అడ్మిషన్స్ ఉన్నాయి. ఎలా వచ్చిందంటే మెయిన్ మేము ఫోకస్ చేస్తుండేది 4 పాయింట్ల మీద. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ యూనివర్సిటీ.
తర్వాత ఎంఓయూస్ విత్ ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ టెక్నాలజీతో కానీ ఎంఓయూ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించారు. టీహబ్ కూడా ఎంఓయూ ఉంది, ట్రైనింగ్స్ ఇప్పించారు. సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ కరికులం, అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అది ఫస్ట్ ఇయర్ నుంచి 8th సెమిస్టర్ వరకు పెట్టాం కాబట్టి ఆ కరికులం మీద ఒకటి. తర్వాత ప్యారలల్గా లాంగ్వేజ్ కమ్యూనికేషన్, అదర్ స్కిల్ సెట్, అంటే ఈ 4 ట్రైనింగ్స్ ద్వారా 8 సెమిస్టర్లు ట్రై చేస్తాం. చాలా యూనివర్సిటీస్లో ఏమైతే ఆల్మోస్ట్ 7th 8th సెమిస్టర్లో ట్రై చేస్తారు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి కరికులం ఒక పక్క చేసుకుంటూ NEP 2020 ఇంప్లిమెంట్ చేసుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ 2024 పాస్ అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయిన వేరే కంపెనీ వాళ్ళు, ఇంకా 4 నెలలు ఇక్కడే ఉంది వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళకి బెనిఫిట్ చేసుకుంటూ దానికి టెస్ట్ మీ ద్వారా అందరికీ పబ్లిక్ కూడా తెలియాలని యూనివర్సిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాము. March 23rd 24th MRU సెట్ అండి. March 22nd వరకు మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ రాయొచ్చు.